వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. ఏపీలో మరో గేమ్ చేంజర్ కు టైం వచ్చింది. దేశంలోనే సరికొత్త టెక్నాలజీకి పునాదులు పడబోతున్నాయి. సరికొత్త టెక్నాలజీకి స్వాగతం పలుకుతూ మరో చారిత్రాత్మక ఘట్టానికి స్టేజీ కాబోతోంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా క్యాంపస్ కు శిలాఫలకం పడబోతుంది. తుళ్లూరు మండలం ఉద్దండరాయనుపాలెంలో గ్రామంలో ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది భారతదేశంలో క్వాంటం విప్లవానికి ఏపీ నాయకత్వం వహిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ రాష్ట్రానికే కాక దేశానికే ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ టెక్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయంగా కాకుండా ఒక సంపూర్ణ సాంకేతిక పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందనుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్ వంటి అత్యాధునిక రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రంగా మారుతుంది. ఇక క్వాంటం వ్యాలీ ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. క్వాంటం టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాదని, దాని ఫలాలు సామాన్యుడి జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఉదాహరణకు ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతమై కొత్త ఔషధాలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. వ్యాధుల నిర్ధారణ మరింత ఖచ్చితంగా మారుతుంది. వ్యవసాయ రంగంలో వాతావరణాన్ని, వర్షపాతాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారు. అలాగే బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత మరింత పటిష్టమవుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ కల్లా క్వాంటం కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ విప్లవానికి సిలికాన్ వ్యాలీ ఎలా కేంద్రంగా నిలిచిందో, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల తయారీకి, పరిశోధనలకు అమరావతి గ్లోబల్ హబ్గా మారుతుందని అంచనా వేస్తున్నారు. చాలా ఆశలు పెట్టుకున్న క్వాంటం క్యాంపస్ ఏపీకి ఎలాంటి లాభం? ఏపీ చరిత్రలోనే ఓ గేమ్ చేంజర్ అవుతుందా? అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తుందా? ఏపీలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ చేరుకుంటుందా? టెక్నాలజీలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయి? రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ టీవీ నుంచి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు మా కొలీగ్ ఆశా. ఆశా, మొత్తానికి క్వాంటం క్యాంపస్ సంబంధించి అమరావతిలో అయితే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన జరిగినట్లుగా తెలుస్తుంది చంద్రబాబు చేతుల మీదుగా. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? రైట్ సోని, గుడ్ ఆఫ్టర్నూన్. అటు సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా కూడా ఈరోజు ప్రారంభోత్సవం అయితే జరగబోతుంది. నిజంగానే మనకి యుఎస్ లో చూసుకుంటే కనుక ఏ విధంగా సిలికాన్ వ్యాలీ ఉందో, ఏపీలో క్వాంటం వ్యాలీని ఆ విధంగా డెవలప్ చేయడానికి అయితే శ్రీకారం చుడుతున్నారు. ఇది ఏపీ రాష్ట్రానికి, దేశానికి, అంటే ఏపీ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా గర్వకారణంగా మారబోతుంది అనేది అయితే చెప్తున్నటువంటి మాట. ఒక సాంకేతిక విప్లవానికి తెర తీయబోతున్నట్టు తెలుస్తోంది. అనేక మంది, అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 80,000 మంది యువతకి, నైపుణ్యం గల యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ అనేక రంగాల్లో, విప్లవాత్మక రంగాల్లో, సమస్యాత్మక రంగాల్లో ఇది ఒక కీలకంగా మారబోతోంది ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అనేది చెప్తున్నటువంటి మాట. అసలు నిజంగానే ఏదైతే కంప్యూటింగ్ వ్యాలీ ద్వారా, క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ద్వారా ఎంతవరకు మేలు జరగబోతుంది, ఎంతవరకు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి, నిజంగానే అమరావతి గ్లోబల్ హబ్ గా మారే అవకాశం ఉంటుందా? ఇవన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బాలకోటయ్య గారు, అమరావతి జేఎస్సీ నుంచి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కార్యదర్శి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఏదైతే టాప్ 5 గ్లోబల్ క్వాంటం వ్యాలీలో ఏపీలో ఇప్పుడు నిర్మించబోతుంది కూడా ఒకటిగా నిలబడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు భూమి పూజ జరుగుతూ ఉంటే
మనకి ఆగస్ట్ నాటికి భవనాలు పూర్తయితే డిసెంబర్ నాటికి ఆ కంప్యూటర్స్ కూడా తీసుకురావాలి, అక్కడి నుంచి రన్నింగ్ లో పెట్టాలి, ఇదంతా కూడా అవుతుంది అనేది అయితే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ గా బాలకోటే గారు ఏం చెప్తారు? ఇప్పటికే అమరావతికి సంబంధించి చాలా వరకు భవనాలు నిర్మితం అవుతున్నాయి. ఏపీ ప్రపంచ దేశాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, ఒక క్యాపిటల్ గా ఉండబోతుంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మీరేమంటారు? ఆశా గారు నమస్తే. అలాగనే మోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు. గత 5 ఏళ్ల క్రితం అమరావతి వేరు, వర్తమాన అమరావతి వేరు. క్వాంటమ్ వ్యాలీ రేపటి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. అంటే టెక్నాలజీ రంగంలో అత్యంత అద్భుతమైన క్వాంటమ్ సిస్టమ్ అమరావతిలో నిర్మాణం అవుతుంది. ఇది భారత సాంకేతికతకే దాని కీర్తికే మణిహారంగా నిలవబోతుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుందని అమరావతి రైతులు కానీ లేదా మీలాంటి నాలాంటి వాళ్ళు కానీ ఏనాడు ఊహించాల. ఈ సందర్భం ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ఆశా గారు, ఏ రాష్ట్రానికైనా ఆర్థిక వనరు, ఆర్థిక స్వావలంబన రాజధానులు. రాజధానుల నుంచి వచ్చే ఆర్థికతే ఆ రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాలకే, మిగిలిన జిల్లాలకే స్వావలంబనగా ఉంటుంది, ఆర్థిక తోడ్పాటుగా ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ ఆదాయం ఏటా 1,00,000 కోట్ల పైబడి. అలాగనే తమిళనాడుకి సంబంధించిన చెన్నై ఆదాయం, బెంగళూరుకి సంబంధించిన కర్ణాటకకు సంబంధించిన బెంగళూరు ఆదాయం, మహారాష్ట్రకు సంబంధించిన బాంబే ఆదాయం, ఇవి నగరీకరణలు. ఇక్కడి నుంచే ఆదాయం వస్తూ ఉంటుంటుంది. అలాగనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్రానికి ఒక వనరు, రాష్ట్రానికి ఆర్థిక స్వావలంబన. ఈ రోజున అమరావతిలో మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రజా రాజధాని అమరావతి బంతిపూల తోటలోకి క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. రాజధాని మల్లెతీగ పందిట్లోకి బిట్స్ పిలాని వచ్చింది. నగరం ఆధునీకరణ జరుగుతుంది. ఈ రోజున మొత్తం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ ఉంది. వాట్సాప్ యుగంలో ఉన్నాం, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం, వాట్సాప్ గవర్నెన్స్లో ఉన్నాం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఈ టెక్నాలజీ లేదా ఈ ఉపాధి అవకాశాలు ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు అందుతుంది. అమరావతిలో నేను సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నేను చెప్పే మాట ఏంటంటే, అమరావతిలో ఏ చెట్టు కాయ కాసినా, ఏ చెట్టుకు పువ్వు పూసినా అది రాష్ట్రానికి సంబంధించిన పువ్వు అవుతుంది, కాయ అవుతుందే తప్ప ఒక ప్రాంతానికి సంబంధించిన ఆర్థిక వనరు అయితే కాదు. ఇప్పటికే 12 రంగ సంస్థలో శంకుస్థాపనలు జరిగినాయి. సిఆర్డిఏ అంటే రాజధాని ప్రధాన పరిపాలనా కేంద్రం చాలా అద్భుతంగా నిర్మాణం పూర్తి చేసుకొని పనులు కూడా ప్రారంభించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్స్టెన్షన్ పనులు పూర్తయిపోయినాయి. కృష్ణానది మీద వెస్టర్న్ బైపాస్ బ్రిడ్జ్ ఒకటి వచ్చింది. తర్వాత మధ్యలో నుంచి అంటే ఎర్రిపాలెం నుంచి అమరావతికి రైల్వే లైన్ ఒకటి ఏర్పాటు అవుతుంది. అంటే ఇలా ప్రగతి పదంలో అన్ని అంశాలను, ఒక్క అమరావతి కాదండి, అటు ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమకు సంబంధించిన ప్రధాన అంశాలు ఇస్తూనే అమరావతిలో పనులు జరుగుతున్నాయి. నేను మాట చెప్తాను, మరొక మెట్టు ఎక్కబోతున్నట్టే ఉంటుందా? చాలా అద్భుతమైన, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ టెక్నాలజీ సంబంధించిన 150 మంది అధ్యాపకులు, విద్యావేత్తలు, దీనికి సంబంధించిన టెక్నాలజీ నిపుణులు చెప్తున్న మాట అదే. తప్పనిసరి ముఖ చిత్రం మారబోతుంది. ఇది దేశంలోనే, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా క్వాంటమ్ వ్యాలీ పెట్టాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడి దేశానికి కూడా దీని యొక్క విస్తరణ జరుగుతుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అయినా క్వాంటమ్ వ్యాలీ అయినా కూడా ఆ ప్రక్రియగా దీన్ని చూడాలి, అందరూ స్వాగతించాలి. ఏ అభివృద్ధి జరిగినా ఏ అభివృద్ధి పనులు జరిగినా అది రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకి, రాష్ట్రానికి సంబంధించిన వనరు అవుతుందే తప్ప రాజకీయాల కోసమో, కులాల కోసమో, మతాల కోసమో ఏది జరగదు. ఇప్పుడు అమరావతి ఒకసారి అమరావతి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ సంబంధించి మాట్లాడుతుంటే వైసీపీకి సంబంధించి గెస్టులు ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయం తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్క మాట ముగింపు. చెప్పండి. గతంలో అమరావతి అంటే ప్రాంతం అనుకున్నాం, గతంలో అమరావతి అంటే కులం అనుకున్నాం. కాదు, అది అమరావతి అంటే రాష్ట్రం. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల రాజధాని లాగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వికసిస్తుంది. ఓకే, ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తేమ్మా, మీకు బాలకోట గారికి ఐటీ ప్రేక్షకులకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు. ఐ న్యూస్ అండి. ఓకే, ఐ న్యూస్. మోహన్ రెడ్డి గారు, ఏదైతే మీరు 3 క్యాపిటల్స్ అని చెప్పి వెళ్ళారో, కాదు ఒకే రాజధాని రాష్ట్రానికి అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో విస్తృతంగా అమరావతిలో ఖర్చు పెట్టడం, దీనికి సంబంధించి కూడా అనేక సార్లు విమర్శించారు, విమర్శలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా వచ్చింది. సాంకేతిక విప్లవానికి తెర తీయబోతున్నారు. ఎక్కడా లేని విధంగా ఇండియాలో, ఏపీలో ఇప్పుడు అమరావతి వైపు చూడబోతున్నట్టు తెలుస్తోంది. మీరేమంటారు? స్వాగతిస్తున్నారా? ఏదైనా ఇంకా దీంట్లో లోటుపాట్లు, విమర్శలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారమ్మా? అవును, శాంక్షన్ వచ్చి శంకుస్థాపన చేస్తున్నారా? ఇప్పుడు చేసేటప్పుడు క్వాంటమ్ కానీ లేక గూగుల్ కానీ వీటన్నిటికీ బ్రహ్మాండంగా మనం కలరింగ్ ఇస్తున్నాం. కలరింగ్ వేయడంతో పాటు రాష్ట్రానికి బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరిపోతుంది, అది గొప్పగా చెప్పుకుంటున్నారు కదా కూటమి ప్రభుత్వం వాళ్ళు. గొప్పగా చెప్పుకునేటప్పుడు దాన్ని గొప్పగా చేసుకోకుండా మరి ఎందుకు అనవసరమైనటువంటి ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద దాడులు, వాళ్ళ కుంపలు కాల్చేది, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసేది, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేది, సాక్షాత్ ఎమ్మెల్యేలే పాల్గొనేది, చైర్మన్లు పాల్గొనేది, ఇంత చేయాల్సినంత అవసరం లేదు కదా. మరి ఇంత బాగా జరిగేటప్పుడు, ఎంతో మందికి మేలు జరిగేటప్పుడు అంతమందికి మేలు చేసిన తర్వాత లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. సపోర్ట్ చేయడమే కాకుండా కూటమిని వాళ్ళు అనుకున్నట్టు మాకు ఏదో పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఈ విధంగా దాడులు చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి వదిలేసేయండి అనా, లేదంటే కనుక హద్దులు దాటి భాష విధానంలో కామాలు పురుషులు లేకుండా మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఇష్టం అని చెప్పి వదిలేసేయండి, ఓన్లీ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది అంటున్నారా? రాష్ట్రంలో రెండు ముఖ్యమే కదా, ఒక దాటిని తీసుకొని ఇంకో దాటిని ఎట్లా వదిలేస్తుంది ప్రభుత్వం? నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడేది. నేను మాట్లాడేది అర్థమవుతుందమ్మా? క్లియర్ గా అర్థమవుతుంది. బాలకోట గారికి నేను చెప్పింది అర్థమైంది ఐ థింక్. ఎందుకంటే మోహన్ రెడ్డి గారు, మీరేమంటున్నారంటే రాష్ట్రం వాల్యూమ్ పెంచుకోండి, ఒకసారి వాల్యూమ్ పెంచుకోండి, వినిపించకపోతే. ఎందుకంటే బాలకోట గారు క్లియర్ గా ఉంది కాబట్టి మీకు కూడా వినిపిస్తోంది. ఒక్కసారి వాల్యూమ్ అప్ చేసుకోండి, స్లోగా ఉంది. బాలకోట గారు, నా ఆడియో మీకు క్లియర్ గా వినిపిస్తుందండి? ఓకే ఓకే, మధ్య కట్ అవుతుంది మేడం. అదే కట్ అవుతుంది మధ్యలో. ఒక్కసారి చెక్ చేయండి పీసీఆర్. కట్ అవుతుంది. ఓకే, మోహన్ రెడ్డి గారు, మీరు ఏమంటున్నారంటే ఈ విధంగా క్వాంటమ్ వ్యాలీ లేదంటే డెవలప్మెంట్ ఇదంతా జరుగుతున్నప్పుడు దాడుల గురించి లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ గురించి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏపీకే కాదు, అంతే కదా మీరు చెప్పింది? అవునవును, ఏపీకే కాదు, దేశానికి కూడా, ప్రపంచం కూడా మన వైపు, మన ఏపీలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ అమరావతి వైపు చూసే విధంగా ఉంటుంది అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? దాడుల గురించి, వీటి గురించి మీరున్నారు నడిచింది, ఇప్పుడు ఎన్డీఏ కుటుంబం నడిచింది, నడుస్తూనే ఉన్నాయి ఈ దాడులు, ఆరోపణలు, అరెస్టులు, పర్వాలనేవి. డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. కాదమ్మా, ఇప్పుడు మీరు ఒక సిటీలో ఉన్నారు, మీ చుట్టుపక్కల ఖాళీలు ఉంది, ఆ చుట్టుపక్కల అంతా డెవలప్ కావాలి. ఆ చుట్టుపక్కల డెవలప్ కావడంతో పాటు సపోజ్ మీరు ఒక 100 ఎకరాలు ఏదైనా ఒక ఫ్లాట్ కొన్నారు, అక్కడ డెవలప్ కావాలనుకొని ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల ఏదైనా కావాల్సిన స్కూల్లో, బల్లో, సినిమా హాల్లో లేక పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కావాలని తెచ్చి పెడితే ఆ చుట్టూ మొత్తం డెవలప్ అవుతుందని మీ ఆలోచన ఉంటుంది అనుకున్నాం. ఇదే కదా ఉదాహరణకు అదే అనుకోవాల్సిందే కదా. మరి అలాంటప్పుడు మీరు అది చూసుకోకుండా ఆ పక్కన ఎవరో కొన్ని వాళ్ళతో దాడులు చేసేది, ఆ పక్కన ఉండే వాళ్ళ మీద కొట్టేది, వాళ్ళను తీసుకొచ్చి జైల్లో పెట్టించేది, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి మీ చుట్టుపక్కల ఎవరు వస్తారు? మీ దగ్గరికి ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారు? రాదు కదా. ఆ విధమైనటువంటి అభిప్రాయంతో మీరు ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ మీది డెవలప్ అవుతుంటే, మీరు డెవలప్ చేస్తుంటే మీ డెవలప్మెంట్ మీరు చూసుకోండి. ఇతర ప్రాంతాలతో, ఇతర వ్యక్తులతో మీకేం పని ఉంది? అసలు అనవసరమైనటువంటి సబ్జెక్ట్ ఎందుకు పోతున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రభుత్వం అంటే అమరావతికి మాత్రమే పరిమితం అయిపోయిందంటారు మీరు. రాష్ట్రం మిగతా మీరు డెవలప్మెంట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదంటే దీంట్లో లోటుపాట్లు ఉన్నాయనేది పాయింట్ చెప్పండి. అట్లా కాకుండా అమరావతికి మాత్రమే ప్రభుత్వం ఉంది అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏపీలో ఏ ప్రాంతానికి, ఏ జిల్లాకి లేదు, కేవలం అమరావతి వరకే చూసుకుంటే మిగతా దాడులు అవన్నీ కూడా గాలి కుదిలేయాలా? వినిపించలేదు ఆశా గారు, సరిగా రాలేదు వయసు, నాకు మీకు గ్యాప్ వస్తుంది, కొంచెం వినిపిస్తుంది. ఏపీలో డెవలప్మెంట్ కి సంబంధించి మాత్రమే ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే, ఏపీ అంటే కేవలం అమరావతి కాదు, క్యాపిటల్ ఒక్కటే కాదు, మిగిలిన జిల్లాలు, మిగిలిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో శాంతికి సంబంధించి లేదంటే కరెక్ట్ గా నడవడానికి సంబంధించి కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంటుంది. అక్కడ ఒకవేళ అల్లర్లు జరిగినా, ఏదైనా ఘర్షణలు జరిగినా
కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి డెవలప్మెంట్ ఒక్కటే మీరు ఫోకస్ చేసుకోండి, మిగతా విషయాలు ఎట్లా పట్టించుకుంటారు? ఈ దాడులకి ఈ అరెస్ట్లకి ఏంటి అంటే అది ఏ విధంగా చూడాలంటారు? డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మీకు తెలుసు కదా అంటున్నా. డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన మీకు ఉంది కదా. ఈ శాంక్షన్లు కానీ గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు కదా. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, ఇది క్లారిటీ ఇవ్వండి. మీరు 19 to 24 మధ్యలో 5 సంవత్సరాల పాటు పరిపాలించినప్పుడు మీరు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారా, అరెస్టులు కేసు మీద ఫోకస్ పెట్టారా? మేము బ్రహ్మాండంగా డెవలప్మెంట్ పెట్టినాం. అరెస్టులు జరగలేదు, కేసులు జరగలేదు, దాడులు జరగలేదు. సంబంధాలు వాళ్ళు చేసిన అవినీతులపైన ఏదైనా కేసులు జరిగినాయి తప్ప మేము వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం ఎక్కడ చేసిన సందర్భాలు లేవు. ఒకే టాపిక్ డైవర్ట్ అవుతుంది అంతే, దీంట్లో మాట్లాడడానికి ఏమీ లేదు. టాపిక్ డైవర్ట్ అవుతుంది అంతే, అంతకుమించి ఏమీ కాదు. మీరు ఆన్సర్ చెప్తున్నా, చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగినారు కదా, మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టే కార్యక్రమంతో పాటు దాడులు చేయలేదని మీరు అడిగినారు. దానికి నేను చెప్తున్నా, మేము జరిగినటువంటి దాడి ఏదంటే పట్టాభి గారు అనే క్యాండిడేట్ పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరో పోయినారు తప్ప మా పార్టీ లీడర్లు పోలేదు అని చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు అక్కడ అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అల్లర్లు జరగాలనేది మీ ఉద్దేశమే కాబట్టి మీరు స్టార్ట్ అయ్యాయి. ఇదేంటని ఈ రోజు కల్తీ లడ్డు గురించి మాట్లాడడానికి నేను అయితే టాపిక్ పెట్టలేదు. ఈ డిబేట్ లో కూర్చుంది కూడా దాని గురించి కాదు, డెవలప్మెంట్ గురించి మళ్ళా సబ్జెక్ట్ మాట్లాడచ్చు అంటున్నా. మీరు చెప్పిన సబ్జెక్ట్ నేను ఎట్లా తీసుకుంటాను? మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి దీని గురించే మాట్లాడంటే నేను దాని గురించి తీసుకోను. మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడాము. ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం, దాని గురించి వచ్చిద్దాం. మళ్ళీ పక్కకు వెళ్ళి వెనక్కి వెళ్ళి ముందు నేను చెప్పేది వినండి, తర్వాత ఈ టాపిక్ వస్తాండి. నాట్ యాక్సెప్టెడ్ మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. రాలేదమ్మా వాయిస్ అది. ఆశా గారు నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 2 నిమిషాలే, నాకు ఇచ్చిన 2 నిమిషాలే. ఇచ్చిన సమయంలో సమాధానం చెప్పాలనేది పెద్దలు మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చర్చ జరుగుతుంది క్వాంటమ్ వాలీ, సమాధానం చెప్పలేకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి చర్చ జరుగుతుంది క్వాంటమ్ వాలీ గురించి. గత 4 రోజులు కూడా మనం చర్చించాం. ఈ రోజున మీకు మాట చెప్తాను ఆశా గారు, కొత్తగా పెళ్ళైన జంట ఎవరో పెద్ద ఆయన వచ్చాడని చెప్పి జీవించి పెద్ద ఆయన అంటే నీ భార్య ఉండబోయినగా కానీ దీవించిందంట. ఈ రోజున అమరావతిలో ఒక క్వాంటమ్ వాల్యూ వస్తుంది. గతంలో ఇదే మోహన్ రెడ్డి గారు పార్టీ చెప్పింది, మేము ఫిష్ మార్కెట్లు పెడతాం, మటన్ మార్కెట్లు పెడతాం, చికెన్ మార్కెట్లు పెడతాం అని చాలా కష్టపడ్డారు. సరే, ఎన్ని మార్కెట్లు 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నా, 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు శాంక్షన్ చేసుకోలేకున్నారు. పనులను మీరు మాట్లాడుతున్నాను ఆశా గారు. ఎక్కడ కూడా మీరు చేసిన కనకాలు లేవు కాబట్టి మీరు మా పైన ప్రతిదాడులు చేస్తున్నారు కాబట్టి కేంద్రం శాంక్షన్ చేసినట్టు వస్తే వాటిని మీరు హంగామా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాడులకు చిరునామా వైసీపీ పార్టీ, దౌర్జన్యాలకు చిరునామా కాబట్టి మేము 5 సంవత్సరాలు రాష్ట్రం అల్లకల్లోలం చేశారు. మీరు రాష్ట్రంలో ఎవరు పరిశ్రమలు రాకుండా చేస్తారు, ఇప్పుడు కూడా రాకుండా పోతారు. మోహన్ రెడ్డి గారు ఒక్క చిన్న క్లారిఫికేషన్, ఆడియో మీకు రీచ్ అవుతుంటే కనుక దాడుల గురించి ఈ రోజు మాట్లాడడానికి మనం డిబేట్ ప్రస్తావించలేదు. డిబేట్ పెట్టింది కూడా దాడుల గురించి కాదు. గత 4-5 రోజుల నుంచి ఇదే విషయం సంబంధించి మాట్లాడుతూ ఉన్నాము. ఒకవేళ ఈ టాపిక్ గురించి వెళ్ళాలంటే కనుక మళ్ళీ మాజీ మంత్రి ఆడియో వీడియో ఒకటి రిలీజ్ అయింది, దాని గురించి వెళ్ళాలంటే టాపిక్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. బాలకోటే గారి బాగా వినిపిస్తుంది, మీ వాయిస్ వినపడటంలా. ఎస్ బాలకోటే గారు ఒక మాట చెప్పండి. కామా లేకుండా ఫుల్ స్టాప్ లేకుండా నేను మాట్లాడగలను, కానీ అది వ్యర్థ ప్రయాస. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఈ రోజున క్వాంటమ్ వాలీ అమరావతికి వస్తుంది, మీరు ఆహ్వానిస్తున్నారా, తిరస్కరిస్తున్నారా?
ఈ రెండు మంచి మాటలు అడగాలి. జరుగుతుందంటే ఎవరు మరి తిరస్కరించరు. ఏదో చెప్తారు దానికోసం ఆశా గారు వద్దంటుంది అని ఆశా గారు వాళ్ళు కనే ఆశా శక్తి గారు ఉంటే అత్తే వద్దందు. మీరు కనే శక్తి మీకు- దానికన్నా మీరు ఎక్కువ మీరు నొప్పులు ఇప్పుడు పెట్టించండి. మీరు ఒక్క నిమిషం రాష్ట్రానికి ఉండండి. మీరు నొప్పులు తెప్పిస్తున్నారు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసి ఎవరు వద్దంటారు? సార్, ఇప్పటికే 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి సార్ మోహన్ ఒక్క రెడ్డి గారు CRDA మాత్రమే పూర్తి ఈ చేసుకొని శ్లోకాలు దాని మీద కాలయాపన చేసుకుంటున్నారు. ఆ కాలయాపనకి ఆశా గారు. సరిపోయింది తప్ప మీరు అమరావతి ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఆశా ఇంకా గారు, 50 ఆశా సంవత్సరాలైన గారు. రాజధాని కాదు. ఇప్పుడు వీరు అన్నారు చూడు, మాలలో బాలకోట గారు, వీళ్ళలో బెంగళూరు, మార్పు రాదు. హైదరాబాద్, చెన్నై, బాంబే అని ఈ రాష్ట్రాలకు అవి రాజధానులుగా ఉండి బ్రహ్మాండంగా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చిన గారు. తర్వాత ఆ రాష్ట్రాలు కాదు, ఆయన point ఏంటో పూర్తి చేయండి బాలకోట గారు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. అమరావతి డెవలప్ ప్రజలు చూస్తున్నారుగా. బాలకోట గారు, ప్రజలు చూస్తున్నారుగా. 50 సంవత్సరాలకు పైపడుతుంది. గారు. అలాంటప్పుడు మనం అప్పులు వీళ్ళు లేకపోతాం తప్ప మారరు. మనం డెవలప్మెంట్ వీళ్ళు ముందుకు వచ్చే మార్పు పరిస్థితి చెందరు. ఉండదని నేను చెప్తున్నా. వీళ్ళది అదే శ్లోకం జగన్మోహన్ రెడ్డి గారి తారక మంత్రం జై జగన్ జై జగన్ అరవండి. మీ మీరు కడుపులు జై తప్ప, CBN, జై CBN మీరు అరుపు- అందరూ అరుపులు తప్ప, డౌన్ డౌన్ CBN అంటారు కదా అభివృద్ధి మీరు. గురించి మాట్లాడరు మీరు మీరు. డౌన్ డౌన్ CBN, డౌన్ డౌన్ వర- లోకేష్ అనుకుంటారు. ఆశా మీరు గారు. కూడా జై జై అనేది ఎవరు కూడా మోహన్ ఎవరు గారిని- నాయకురాలు జై జై అంటారు. మీలాగే ఏమండి? ఎవరు మీరేం డౌన్ డౌన్ ఇద్దరు ప్రాణాలు బలైనవి సార్ మీ 11 మంది కార్యకర్తలవే. ప్రాణాలు సార్. ఒంగోలులో 11 ఇద్దరు మంది, ప్రాణాలు పోయింది, పుష్కరాల్లో సొమ్మే 29 పోయింది. మంది, గుంటూరులో ఆశా గారు. చీరలు పంచడానికి పోతే 7 మోహన్ మంది, రెడ్డి గారు సొమ్మే మనము పోయింది. కూడా పంచులు చనిపోయే ఇద్దరు దాని దళిత గురించి బిడ్డల మాట్లాడితే ప్రాణాలు పోయినాయి. పుష్కరాలపై శ్రీనివాస్ ప్రాణాలు షూటింగ్ పోయినాయి చేసుకొని సార్. 29 మంది చంపినాం మీ సార్. కార్యకర్తల పుష్కరాలకు పోయి ప్రాణాలు సార్. 29 మంది షూటింగ్ ఆశా గారు. ఆశా గారు. టాపిక్ పూర్తిగా మీకు అనుగుణంగా మలుచుకున్నారు మోహన్ రెడ్డి గారు. మీకు ఏ టాపిక్ కావాలో, ఏది మాట్లాడాలో దాని పరంగా టాపిక్ డైవర్ట్ చేసుకున్నారు. సమయం లేదు కాబట్టి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కనీసం మా వాయిస్ అయినా పోనివ్వండి. మీ కార్యకర్తల ప్రాణాలు మోహన్ రెడ్డి గారు, బాలకోటి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం. ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారా, యాక్సెప్ట్ చేయలేదని విషయాలు తెలుసుకుందాం. బాలకోటి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వైసీపీ కార్యకర్తల ఒక్క నిమిషం ప్రాణాలు బాలకోటి పోయినా గారు. కూడా కనీసం ఆయన మనసులో బాధ కూడా ఒక్క లేదండి. నిమిషం, ఒక్క పశ్చాత్తాపం నిమిషం. వ్యక్తం చేయట్లేదు. ఆ విషయం మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఉండాలనే విషయం తెలుసుకోవాలి కదా. బాలకోటి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, నా ఆడియో వినిపిస్తుందా? ఆశా గారు బాలకోటి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఈ రోజు టాపిక్ దాని గురించి కాదు, ప్లీజ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు బాలకోటి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బాలకోటి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్ ప్లీజ్. ఎవరైనా ఇంట్లోనే చనిపోతారు. అవి మామూలుగా జరిగేటివి. వాళ్ళు ఏ విధంగా కావాలి దాని వైపు ప్లాన్ చేస్తున్నారు, మీరు దాంట్లో వెళ్తున్నారు. ప్లీజ్ క్వాంటమ్ వాల్యూ గురించి మాట్లాడదాం. బాలకోటి గారు ఒక్క నిమిషం, చనిపోయారు. బాలకోటి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఈసారి కుదిరితే కనుక బాలకోటి గారు ఆడియో ఒకసారి డౌన్ చేయండి. బాలకోటి గారు ఒక్క నిమిషం, వారు అమరావతికి సపోర్టా కాదని విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆన్సర్ అయినా రానివ్వండి ప్లీజ్. వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు దాడులు అని చెప్పి దాంట్లో మనం ట్రాప్ అయితే ఎట్లా? ప్లీజ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మోహన్ రెడ్డి గారు, క్వాంటమ్ బ్యాలెన్స్ స్వాగతిస్తున్నారా, విభేదిస్తున్నారా? విభేదిస్తే ఎందుకు? ఇంకా మళ్ళీ దాడులు ఇవన్నీ వద్దు. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, సే ఎస్ ఆర్ నో. అక్షయ్ గారు మీరు చెప్పేదైతే నేను మీరు అనేది నేను ఊహించుకుంటున్నా. ఏదే మీరు ఊహించుకోవద్దు. లేదా నేను క్లియర్ గా ఇంకోసారి స్లోగా చెప్తాను వినండి. క్వాంటమ్ వాలీని మీరు స్వాగతిస్తున్నారా? మీరు ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకిస్తే ఎందుకు? సమయం లేదు, ఆన్సర్ చెప్పండి. కాదు ఆశా గారు, మంచి బాలకోటి గారు ఒక్క మోహన్ నిమిషం. రెడ్డి గారికి మీకు ఇప్పుడు మీరు చెప్పండి. ఎందుకు ఆయన చెప్పేది మీరు చెప్పండి, నేను చెప్తాను. మీ మాటలు వినపడతారు. ఆ మాట వినపడలేదని చెప్తున్నారు కదా. బాలకోటి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మీకు ఆయన ఆన్సర్ తెలుసుకుందాం ప్లీజ్. తప్పించుకొని పారిపోయే టైప్ కాదు కానీ మీలాగా తప్పించుకోవడానికి మర్చిపోయడానికి ఆన్సర్ చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వినపడతాను. చెప్పండి మళ్ళీ చెప్పండి, వినిపిస్తుంది. క్వాంటమ్ వ్యాలీకి మీరు వ్యతిరేకమా, స్వాగతిస్తున్నారా? బాలకోటి గారు ఒక్క నిమిషం ఆన్సర్ చెప్పండి. మీరు ఎందుకు ఆ క్వశ్చన్ వేస్తున్నారు? మంచి జరుగుతుందండి, ఏంటికి వ్యతిరేకిస్తాం? మేము మంచి చేస్తామంటే ఎవరైనా వద్దంటారు. Accept చేస్తున్నారు. అప్పటికంటే అత్త వద్దంటది అని ఎవరు వ్యతిరేకించరు. మంచి చేయగలిగితే, మంచి చేస్తే, మంచి చేసేదానికన్నా చెడు ఎక్కువ జరుగుతుంది రాష్ట్రంలో. ఆ చెడు జరిగేదాన్ని ముందు కంట్రోల్ చేయండి, తర్వాత మంచి చేసేదేదో చేసుకుంటూ వచ్చే జనం సబాస్ అంటారు అని చెప్తున్నా నేను.
దాని మీద నేనేదో వ్యతిరేకిస్తానన్నట్టు ఎవరో వ్యతిరేకించరు. మీకు వీళ్ళకన్నా ఎక్కువ రాష్ట్రానికి మేలు చేసిన ఆశా ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశా కాబట్టి గారు. అలాంటి మంచి జరుగుతుందంటే శబాస్ అంటాం. వీళ్ళు టర్మ్ ఉంటే నెక్స్ట్ టర్మ్ ఇంకా కనపర్రిలో వీళ్ళు ఏదో మంచి చేస్తామంటే మేము వద్దంటామా? మంచి చేయమని చెప్పండి. ఆశా ఎవరు గారు. వద్దన్నారు? మంచి ఆశా చేస్తే గారు. ఎవరు వస్తుండ్రో? మేము చేసినటువంటి భోగాపురానికి కూడా వాళ్ళు మేమే శంకుస్థాపన చేస్తామని ఓకే, భోగాపురం గురించి ఒకసారి పక్కన పెడతానండి. మళ్ళీ ఆ టాపిక్ లో చాలా లెంతీ టాపిక్ అయిపోయింది. మేము 1 minute ఉంది కాబట్టి మళ్ళీ భోగాపురం విషయానికి వెళ్ళట్లే. రాష్ట్రంలో మంచి చేస్తామంటే ఎప్పుడు కూడా సెల్యూట్ చేస్తాము. రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే ఎప్పుడు సెల్యూట్ చేస్తాము. వీళ్ళ అవసరాల కోసం రాజధాని పేరు చెప్పి 25,000 ఎకరాలు కొట్టేసి వీళ్ళ కార్యకర్తలు నాయకులు వీళ్ళ రాజీనామాలో పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అది 50 సంవత్సరాలైనా పూర్తి కాకపోతే ఇలాంటి వాటికి వ్యతిరేకిస్తాం తప్ప మంచి జరుగుతుందంటే ఎందుకు వ్యతిరేకిస్తాం? 50 సంవత్సరాల పూర్తి కాకపోతే మీరు వచ్చే ఎలక్షన్స్ లోనే మీ పార్టీ గెలుస్తుందని చెప్పి మీరు ధీమాగా ఉన్నారు కదా, మీరు కంప్లీట్ చేయొచ్చు కదా. మీరు కూడా చాలా టైమ్స్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టులు అన్ని ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి మనం చూసిందే. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాజెక్టులు ఏ విధంగా మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కాదు. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మీరు స్వాగతిస్తున్నారు. ఓకే, రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగం కాబట్టి ఎవరు వ్యతిరేకించరు, స్వాగతిస్తున్నాం అంటున్నారు. చూద్దాం. క్వాంటమ్ వ్యాలీ ద్వారా ప్రెసెంట్ అయితే 80,000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తే, ఉద్యోగాలు నైపుణ్యం గలవారికి అంటున్నారు. ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన అని చెప్పారు కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్తారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఇంకెన్ని ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అనేది కూడా మనకి ముందు రోజుల్లో తెలిసిపోబోతోంది. ఆగస్ట్ నాటికి ఆ భవనాన్ని అయితే పూర్తి చేస్తామంటున్నారు. డిసెంబర్ నాటికి కంప్యూటింగ్ కూడా మొత్తం అంతా తీసుకొచ్చి మేము అక్కడిని స్టార్ట్ చేసే ప్రక్రియ మొదలవుతుంది అంటున్నారు. వెయిట్ అండ్ సీ. ఈ రోజు అయితే మరికొద్ది నిమిషాల్లోనే భూమి పూజ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంతవరకు డెవలప్ జరుగుతుంది ఏంటని చెప్పి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.